పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. అమెరికాలో ట్రంప్ విధించినటువంటి సుంకాల కారణంగా ప్రస్తుతం అమెరికాలో నివసించేటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి భయాందోళనలు కలుగుతున్నాయా? ముఖ్యంగా భారతీయ విద్యార్థులు కానీ, భారతీయ ఉద్యోగులు కానీ, ఇతర దేశ ఉద్యోగులు కానీ, ఇతర దేశ ప్రజలు కానీ, వారితో పాటు అమెరికన్లు ప్రస్తుతం అక్కడ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారా? అంతేకాకుండా మార్కెట్లన్నీ కూడా ప్రస్తుతం ఎందుకు ఖాళీ అవుతున్నాయి? సూపర్ మార్కెట్లతో మొదలుకొని మిగతా ఎలక్ట్రిక్ పరికరాలతో సహా అన్ని మార్కెట్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కోకొల్లలుగా అక్కడికి వెళ్ళి మార్కెట్లకు వెళ్ళి సామాన్లంతా కూడా కొనేసుకుంటున్నారు. దీంతో పూర్తిగా అన్ని షాపులను నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. ఇంత భయాందోళన ఎందుకు నెలకొంది? అమెరికాలో ప్రజలు ఎందుకు షాపులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంత ముందే కొనుక్కొచ్చుకుంటున్నారు? ఇది దేనికి సంకేతం? గతంలో శ్రీలంకలో చూసాం, పూర్తిగా షాపులకు వెళ్ళి, పాకిస్తాన్లో కూడా చూసాం, గోధుమ పిండి కోసం కానీ ఇతరత్ర ఆహార పదార్థాల కోసం ఏ రకంగా అక్కడికి వెళ్ళి కొట్టుకున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో రాబోతుందా? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికా మెడకే చుట్టుకున్నాయనేటువంటి ఒక వార్త ఇప్పుడు మనం చూడబోతున్నాం. తారీఫుల కల్లోలం సృష్టిస్తుంది అమెరికాలో. ఎందుకీ ధరల భయం అనేటువంటి, ఎంత ప్రభావం అనేటువంటి వార్త గురించి పూర్తిగా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా పౌరులు వినియోగించేటువంటి వాటిలో 99% వరకు దిగుమతులపై ఆధారపడినవే ఉంటాయి. సో తయారీ రంగం మొత్తం చైనా, ఇతర దేశాలకు తరలిపోయింది. చివరికి టిష్యూ పేపర్లు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకని ట్రంప్ టారిఫ్లతో అమెరికన్ల జీవన వ్యయం పైన గట్టిగా ప్రభావం పడుతుంది. దిగుమతులపైన ఆయా దేశాలను బట్టి 25% నుంచి 52% వరకు సుంకాలను ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం ఖాయం. ఇది సగటు అమెరికన్లతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులలోనూ కలకలం సృష్టిస్తుంది. సో ఉదాహరణకు సుమారు $500 నెల రోజులు గడిపేవారు సుంకాల అమల్లోకి వచ్చిన తర్వాత పెరిగితే నెలకు $650 నుంచి $700 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా. అంటే నెలవారీ బడ్జెట్లో 30 నుంచి 40% వరకు అదనంగా భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, అక్కడ మార్ట్లలో, సూపర్ మార్కెట్లలో ఏమేమి కొంటున్నారు ఏంటి అనేది చూస్తే ఇక్కడ చూడొచ్చు. విదేశీ నుంచి దిగుమతి అయ్యేటువంటి గ్రాసరీ వస్తువులు, కాఫీ, చిరుతిళ్ళు, స్నాక్స్ వంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండటంతో వీలైనంత వరకు వాటిని కొని స్టోర్ చేసి పెట్టుకుంటారు. అందుకనే భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి అమెరికాలో. ఏ స్టోర్ దగ్గర చూసినా కూడా, సూపర్ మార్కెట్ దగ్గర చూసినా కూడా. రైట్, ఇంకోటి, అమెరికాలో తయారయ్యే ఎలక్ట్రిక్ పరికరాల్లో వాడేటువంటి విడిభాగాలు చాలా వరకు చైనా, తైవాన్ నుంచి దిగుమతి అవుతుంటాయి. సుంకాలతో ధరలతో వాటి ప్రభావం పడేటువంటి, ధరలు పెరిగేటువంటి అవకాశం ఖాయంగా ఉండడంతో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవెన్లు, కిచెన్ అప్లయన్స్ వంటి వాటిని కూడా ఎక్కువగా కొంటున్నారు అక్కడ ప్రజలు. అండ్ గ్యాస్, H&M వంటి పెద్ద బ్రాండ్లు సహా అమెరికాలోని వినియోగించే దుస్తువులు, ఫుట్వేర్లో చాలా వరకు వియత్నాం 21% పన్ను, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ నుంచి 30% పన్ను నుంచి రావాల్సిందే. దీనితో ధరలు పెరుగుతాయని జీన్స్, బూట్లు కొనడానికి అమెరికన్లు కూడా క్యూ కడుతున్నారు, బట్టలతో సహా మిగతా వస్తువులన్నింటి కూడా. రైట్, ఇక కొత్త కార్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక రేబాన్ కళ్ళజోళ్ళు, సౌందర్య ఉత్పత్తులు, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, బెడ్లు, ట్రెడ్మిల్, మసాజ్ చైర్లు, ఇతర జిమ్ పరికరాలు, డైపర్లు, బొమ్మలు, స్కాలర్లు, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అలాగే అమెరికాలో వ్యవసాయం ఎక్కువే, కానీ అందుకు అవసరమైన పరికరాలు చైనా నుంచి, ట్రాక్టర్ల విడిభాగాలు జర్మనీ నుంచి, ఎరువులేమో కెనడా, రష్యాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీనితో స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ అన్ని కూడా సూపర్ మార్కెట్ల దాని దగ్గర కూడా కొని పెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ సరైన సమయంలో సరుకులు లభించక సూపర్ మార్కెట్ల వద్ద అక్కడ అమెరికన్లు ఇప్పుడు అంటే ముందు కొనుక్కున్న వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు. సాధారణంగా రెగ్యులర్గా రోజువారీలో భాగంగా కొనుక్కోవాల్సినటువంటి వారికి మాత్రం ఇది కష్టంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. సో దీనివల్ల ఏం ఏర్పడుతుందంటే, తాజాగా ఎలాంటి ప్రభావం పడుతుంది అమెరికాలో అంటే మనం చూడొచ్చు. అప్పుల పాలవుతున్న అమెరికన్లు ఈ సుంకాల కారణంగా, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా సుంకాల ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు ఎగబడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెరికన్లు ఇందుకోసం అప్పులు కూడా చేస్తున్నారని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో వాహనాల విక్రయాలు ఏకంగా 11.2% పెరిగాయని, ఏప్రిల్ మొదటి వారంలోనూ భారీగా నమోదయ్యాయని చెబుతున్నారు. భవిష్యత్తులో తీర్చుకోవాలనుకున్న కోరికలను కూడా ధరలు అడ్డగోలుగా పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇప్పుడే తీర్చుకుంటున్నారని, తాహతకు మించి ఖర్చు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ల్యాప్టాప్లు, ఖరీదైన ఫోన్లు వంటివి కొంటున్నారని విమర్శిస్తున్నారు. సుంకాల ఆందోళనలతో అవసరమైన తాహతకు మించి ఖర్చులు చేయవద్దని అమెరికన్లు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయం తన నెత్తి మీద తనే చేయి పెట్టుకున్నటువంటి చందంగా మారినటువంటి సందర్భం అయితే నెలకొంది. అమెరికాని ఆర్థికంగా సుస్థిరంగా, బలంగా తీసుకోవాలని చెప్పేసి ఆయన తీసుకుంటున్నటువంటి అడ్డదిడ్డమైనటువంటి నిర్ణయాల కారణంగా దేశంలో ఉన్నటువంటి, అమెరికా దేశంలో ఉన్నటువంటి అమెరికన్లే ఇప్పుడు తీవ్ర ఇబ్బందికి పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా భవిష్యత్తులో ఈ సుంకాల ప్రభావం అనేటిది
అక్కడ జనాభాలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటూ కూడా అక్కడ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మాక్సిమం అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదన్నీ కూడా ఆ దేశాలపైన ప్రభుత్వానికి కొంత రాబడి రావచ్చు. అమెరికా ప్రభుత్వానికి కొంత ఇతర దేశాల నుంచి పన్ను పెంచడం వల్ల భారీగా కొంత బల్క్ అమౌంట్ బడ్జెట్ పెరిగినట్టు కనిపించొచ్చు గానీ, ప్రజల జీవన వ్యక్తిగత విషయాలకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడైనా ప్రభుత్వం కొలమానం అనేది మరలా గ్రామీణ స్థాయి నుంచి జనాభా యొక్క ఆర్థిక స్థితిగతుల నుంచి దేశ అభివృద్ధికి నెలకొని ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గ్రామీణ స్థాయి నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి ఆర్థిక స్థితులపైన భారం పడి వారు గనక ఆర్థికంగా కుదేలైపోతే దేశవ్యాప్తంగా కూడా మరలా దీనమైనటువంటి స్థితిలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆర్థిక స్థితిగతులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అమెరికాలో తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది. అక్కడ సరుకులు కొనేందుకు విచ్చలవిడిగా రోడ్ల మీదకి వస్తున్నారు. అన్ని రకాల ప్రజలు వచ్చి స్టోర్ల నుంచి అంతా కూడా తీసుకువెళ్తున్నారు. అయితే ఈ సరఫరా డిమాండ్ అనేటువంటిది హెచ్చుతగ్గుల నేపథ్యంలో అక్కడ ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి నెలకొన్నటువంటి ఈ యొక్క సందిగ్ధత లేకుంటే ఈ నెలకొన్నటువంటి ఏదైతే సరుకు తక్కువగా ఉండడం, ఉన్న డిమాండ్ కంటే సరుకు తక్కువ వెళ్తుండడాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అక్కడ అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.